శ్రీమచ్చ. నా బర్త్డే వీడియోకి అయితే అందరు చూసి నాకైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈరోజు వీడియో ఏంటంటే మనమైతే డిమార్ట్కి వెళ్ళబోతున్నాం. డిమార్ట్లో ఏం కొనుక్కున్నాము ఏంటిది అని మీకు అయితే చూపిస్తాను ఈ వీడియో. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. మేమైతే బయలుదేరుతున్నాము. నేను, మా తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ. మా డాడీ అయితే వెహికల్ అయితే తీస్తున్నాడు. వెదర్ అయితే ఫుల్ అంటే ఫుల్ కూల్ ఉంది. చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. గ్రోసరీస్ కావాలి కదా మనకి అనేసి అయితే బయలుదేరుతున్నాము. డిమార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. లెట్స్ గో. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నా. మమ్మీ వాళ్ళు తీసుకుంటారు. మనకు కావాల్సిన ఏంటి, బొమ్మలు, కిచెన్ సెట్స్, స్టేషనరీ అవన్నీ కదా. పెద్ద ప్లానింగే రా. మా తమ్ముడు అయితే దాన్ని పట్టుకొని ఒకటే నడుస్తున్నాడు. మా నాన్ననైతే అన్నీ తీసుకున్నామో లేదో అని అయితే చూస్తున్నాడు. మా తమ్ముడు మళ్ళీ అదే పట్టుకొని తిరుగుతున్నాడు. ఏమైనా అస్సలు ఏమంటేనే ఇస్తలేడు గైస్. మా అందరిది ఒక బాధ అంటే మా తమ్ముడిది ఒక బాధ గైస్. చిన్న సెకండ్లో నీలా. ఇక బయటికి వెళ్తే మన తీట పనులు ఎట్లుంటాయి గైస్ చూడండి గైస్. ఏం చేస్తున్నాను, ఫస్ట్ అయితే చక్కెర తీసుకున్నాను. దాని తర్వాతనైతే స్ట్రైట్గా పోయి లెఫ్ట్ తీసుకుంటాను. నా దారి రహదారి. లెఫ్ట్ తీసుకొని అయితే అటుకులు వస్తాయి. అటుకులు కూడా తీసేసుకుందాం. డిమార్ట్ ప్రసాదం గైస్ సేమ్. మీకు కూడా కావాలా అయితే కామెంట్ చేయండి కింద. ఫుల్ కలపండి, నోట్లో వేసేసుకోండి. అబ్బా అదిరిపోతుంది డిమార్ట్ ప్రసాదం. మీరు కూడా కంపల్సరీ డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి. ఇంకా నా కళ్ళ ముందే బిస్కెట్స్ కనిపించినాయి. బిస్కెట్స్ తీసుకుంటున్నాను. నాకైతే డార్క్ ఫ్యాంటసీ అయితే ఫుల్ ఇష్టము. తీసేసుకుంటున్నాను. మా డాడీని పర్మిషన్ అడుగుతద్దు అనేసి అయితే ఆడబెట్టు అని అన్నాడు. నాకు అది కావాలి. మా వియాన్షుడు అయితే ఒక్కటొక్కటి బొమ్మ తీస్తూనే ఉన్నాడు. కానీ మా డాడీ ఏమంటలేడు. నేను ఒక థమ్స్ అప్ తీసుకుంటే కూడా వాడే తీసుకున్నాడు. నేను ఉడికి చాక్లెట్స్ తీసుకుంటుంటే మా వియాన్షుడు కూడా నాకు కావాలి అనేసి అయితే గుంజుకుంటున్నాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. స్పెట్స్ బాగున్నాయని స్పెట్స్ తీసుకుంటుంటే అక్కడ నాకేం సెట్ కాలేదు. తీసేస్తే ఆడబెట్టిన. ఇంకా మొత్తం పరుగులే తీసిన మా డాడీ దగ్గరికి. ఇక
ఇక్కడైతే నాకు ఒక బ్యాట్ అయితే కనిపించింది. ఆ బ్యాట్ చూసిన తర్వాత నేను క్రికెటర్ అవుతున్నా అని ఫీలింగ్ అయితే వచ్చేసింది. కానీ ఆ బ్యాట్ అయితే నాకన్నా ఫుల్ పెద్దగా ఉంది, అందుకోసం ఆడ పెట్టేసి అయితే వచ్చేసిన. నేనైతే అంబ్రాల్లా పట్టుకొని అయితే మంచిగా ఫోజులు కొడుతున్నా. ఇక్కడైతే మా తమ్ముడు మా నాన్నని హెల్మెట్ పెట్టు అంటుండు. ఫైనల్గానైతే ఒర్రిచి అయితే పెట్టిండు మా నాన్న. మీరైతే హెల్మెట్ పెట్టుకొని నడపండి, ఎందుకంటే ఏ యాక్సిడెంట్స్ జరగవు. ఇక్కడైతే నేను ఒక పిల్లో చూసిన, సేమ్ పిల్లో లెక్కనే ఉంది. నాకు ఇది నచ్చింది, కానీ నేను మా మమ్మీని తీసుకోమంటే తీసుకోలేదు. జర్నీస్కి వెళ్ళినప్పుడు తీసుకుందామని. ఇక్కడైతే గంట ఉన్న వాళ్ళందరికీ అయితే నేను గంట కొట్టి అయితే హారతి ఇస్తున్నాను. మనతో ఎట్లుంటుంది మరి. ఇక్కడ నాకైతే ఒక బొమ్మ ఫుల్ నచ్చింది. మా డాడీ దగ్గరికి పోయి నాన్న నాకు ఇది కొని అంటే మాత్రం అస్సలు కొనియా అని చెప్పిండు. ఇంకా అవన్నీ అయితే ఇక్కడ నాకైతే ఒక బొమ్మ ఇష్టం కదా గైస్, అది తీసుకోమంటేనైతే మా డాడీ అస్సలు తీసుకోలేదు. నేనైతే అంత షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకొని అయితే నేనైతే మా మమ్మీ డాడీ మీదనైతే అలిగిన. నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు అవన్నీ కొనియాలే కాబట్టి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. Siri pulla festa, di vaya mala por la maceta.